అమ్మా ఏంట్రా అమ్మా ఏంట్రా నీ అకౌంట్లో 500 ఉంటే ఇవ్వచ్చు కదా. నా దగ్గర లేవురా. అదేంటమ్మా మా కోసం చిన్నప్పటి నుంచి ఇంత చేస్తున్నావు, అకౌంట్లో 500 లేవా? నాకెవరు డబ్బులు ఇస్తారా? సినిమాలలో చూపించినట్టు కిచెన్లో ఏమో దాచావేమమ్మా, ఒకసారి చూడమ్మా. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా. నాకేం కావాలన్నా మీ నాన్ననే అడుగుతాను. అయితే నాన్నని 500 అడగమ్మా. నా వల్ల కాదురా. అబ్బాబ్బా ప్లీజ్ అమ్మా. అందుకేరా మీ నాన్నను చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. నువ్వు కాలేజీలో చేసిన పనికి మీ నాన్నకు చాలా కోపం వచ్చింది. అయితే నేను ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పాలా? అస్సలు అవ్వదు. చెప్పకపోతే నీకు పాకెట్ మనీ ఎక్కడి నుండి వస్తాయి నానా? లోన్ యాప్స్ నుంచి అయినా తీస్తాను కానీ నీ మొగుడికి మాత్రం సారీ చెప్పను. బేబీ మూవీకి టికెట్స్ లేవు, మనం రేపు వెళ్దామా? అదేంట్రా నేను రెడీ అయి కూర్చున్నా, ఇప్పుడా నువ్వు చెప్పేది? రేపు పక్కా వెళ్దాం బేబీ. నేను అలిగినరా, అట్లీస్ట్ నన్ను బయటకైనా తీసుకెళ్ళు. ఓకే బేబీ, 1 అవర్లో నీ ముందుంటా. కమాన్ కమాన్ బేబీ, యూర్ మై గర్ల్. అమ్మ బండి ఉంది. మమ్మీ డాడీ ఎక్కడున్నాడు? స్నానం చేస్తున్నాడ్రా. సూపర్, మనం బండితోటి ఎస్కేప్ అయిపోవచ్చు. దొరికిందే ఛాన్స్, తొందరగా ఎస్కేప్ అయిపోవాలి. దొరికేమో సత్యమే. ఈ బండి ఎవరిదిరా? ఈ షర్టు, ఈ ప్యాంటు, లోపల డ్రాయరు. పట్టు పట్టు ఆకలున్నది తేడా కొడుతుంది. అరే వద్దులేరా, నువ్వు వెళ్ళిపో. బా నీకేం తెలీదురా, నువ్వురా. అలా కాదురా, నేనేదో ఒకటి చేస్తాలే. రే మావా, ఇంట్లో నాన్నలు హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్ రా, అందులో నేను ఆర్టిస్ట్ని రా. శివాజీ, మీరు కామెడీ గీమెడీ ఏం చెయ్యట్లేదుగా. అబ్బా మీరు రండి. రారా రే, రారా. రే మీ నాన్న చూడు ఎంత రిలాక్సింగ్గా ఫోన్ నొక్కుంటున్నాడో. ఇప్పుడు చూడు నేను ఎలా డీల్ చేస్తాను, చూసి నేర్చుకోరా బచ్చా. హాయ్ అంకుల్. రారా. ఏం చేస్తున్నారు అంకుల్? కనిపించట్లే, ఫోన్ చూస్తున్నా. ఆర్ట్. అంకుల్ హెల్త్ ఎలా ఉంది? బాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్తావా? ఆర్టిస్ట్ డీల్ చేయి. ప్రాబ్లం ఏంటి అంకుల్ అసలు? మొన్న చిన్న పని వచ్చి పడింది, ఆ తెగ తిరిగాను. అయ్యో ఇంతెండలో మీరెందుకు అంకుల్ తిరగడం? చెప్పేది వినరా. వీడి ఫీజు కోసం మీ నాన్న దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను. నువ్వేమన్నా ఇస్తావా? నేనెందుకు ఇస్తాను అంకుల్? ఉమ్. ఏంట్రా? అది కాదు అంకుల్, రిషికి మీకు మధ్యలో ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. ఓ అదే, తెలుసుకునేం చేస్తావురా? అలా కాదు అంకుల్. మరేంటి? ఏం లేదు అంకుల్, నేను మళ్ళీ వస్తాను అంకుల్. వెళ్ళడం రావడం అంతా నీ ఇష్టమేనా? కూసో కూసో. అవును, లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇంకా ఏమనుకోలేదు అంకుల్. మరేమనుకుంటున్నావు?
బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అంకుల్. మరి ఇప్పుడు చంకనాగడానికి చదువుతున్నావా? చెప్పేసి వెళ్ళు. చెప్తాను అంకుల్. నీ ఫ్యూచర్లో నువ్వేం చేయాలో అర్థం అవ్వట్లేదు. నువ్వు వచ్చి మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? ఇంటికి వెళ్ళి బూస్ట్ తాగి పడుకోరా బచ్చా. మామ ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండు. మనం కూడా మళ్ళీ ఎస్కేప్ అయిపోతే బెటర్. ఎస్కేప్. ఏమండి, చెప్పు లక్ష్మి. మీరు వాడితో అలా ఉండడం నాకు నచ్చడం లేదండి. నేనేం చేశాను లక్ష్మి? వాడి దగ్గర బండి తాళం తీసుకోవడం. నాకేమైనా సరదానా లక్ష్మి? ఎంతైనా వాడొక్కడే కదండి మనకున్నది. మనం ఇలా అనుకోవడం వల్లనే వాడలా తయారవుతున్నాడు. చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలుసండి? నీ ప్రేమ నాకు అర్థమైంది లక్ష్మి, కానీ నాది బాధ్యతతో కూడిన ప్రేమ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. వాడే తెలుసుకుంటారులేండి. అమ్మా నాన్నకి క్షమాపణ చెప్పడానికి ఆలోచించే ఈ జనరేషన్ నేను తప్పు పట్టడం లేదు, కానీ వాళ్ళు ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు చూడు, అది మాత్రం తప్పు లక్ష్మి. సరే, మీ ఇష్టం అండి. ఒక్క క్షమాపణ నా కోపాన్ని తగ్గిస్తుందని వాడికి తెలుసు, కానీ వయసులో ఉన్నాడుగా పంతం. వాడికన్నా బాబుని నేను, నాకు ఉంది పంతం. చూద్దాం ఏమవుతుందో. మీ ఇష్టం అండి. వాడికి ఏమైనా డబ్బులు కావాలంటే నువ్వు ఇవ్వు, నేను నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాను. సరే అండి. నాన్న, ప్రిన్సిపల్ నువ్వు వస్తే గానీ కాలేజీలోకి రాని అన్నాడు. నేను రావడం కుదరదని చెప్పు. అదేంటి? నాకు ఇష్టం లేదురా. ఇష్టం లేదంటావేం నాన్న? లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యానికి ఎర్రిపప్పలాగా వాడు ఎదురు నించోమంటావా? అలా అంటావేం నాన్న? ఇప్పుడు నేను వస్తే వాడు ఏమంటాడో తెలుసా? ఇలా ఎలా పెంచారు సార్ అంటాడు. ఇంత బతుకు నేను ఆ మాట పడాలా? అక్కడికి ఏదో ప్రపంచంలో నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరేం తప్పు చేయలేదా ఇంతవరకు? చేశాను. నిన్ను గన ఒక తప్పు చేశాను, ఇప్పుడు నిన్ను పెంచి ఇంకో తప్పు చేస్తున్నాను. మరి అలాంటప్పుడు కనడం ఎందుకు, పెంచడం ఎందుకు? నువ్వు పెరిగి ఇంత మంచి పనులు చేస్తావో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటి? రాను రాను. అంటాను. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇదే చెప్తాను, రాను. చెయ్యి. ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా నేను ఉండను. వెళ్ళిపోతున్నా, ఇప్పుడే వెళ్ళిపోతున్నా. అయితే నాన్న మీద కోపంతో ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అలా కాదమ్మా, తెలియకుండా ఒక తప్పు చేస్తే ఇంత సీన్ చేస్తాడేంటి డాడీ? తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా రిషి. అయినా ఆయన మీ నాన్న, కోపంలో ఒక మాట అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నేనెక్కడికి వెళ్తానమ్మా మిమ్మల్ని వదిలేసి? ఏదో కోపంలో అలా అన్నాను కానీ నేనెక్కడికి వెళ్తా? సరే, నాన్న ప్రిన్సిపల్ దగ్గరికి రాకుంటే నేను వస్తాలే. ఆ ప్రిన్సిగాడు ఒప్పుకోడమ్మా. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. అయినా సారీ చెప్పడానికి నీకేంట్రా ప్రాబ్లం? సరే, సారీ కాకుండా అమ్మొక్కటి చెప్తది, నువ్వు చేస్తావా? ఇక్కడ్రా. నువ్వు సూపర్ అమ్మా. పోరా. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఈ కొత్తగా ఫాదర్స్ డేస్ ఏమిట్రా? డబ్బులు ఏమైనా కావాలా?